ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని మేము విజిట్ చేశాం. అంటే సమర్థవంతమైన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒక బ్రిడ్జ్ శాంక్షన్ అయితే మున్సిపాలిటీ పర్మిషన్స్ తీసుకొని ల్యాండ్ ఎక్విజిషన్స్ చేసి అన్ని డిజైన్లు ఫైనలైజ్ చేసి చేయాలంటే 2-3 సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి. అయితే 2 సంవత్సరాల్లో దాదాపుగా ఫినిష్ చేశారు. అయితే మధ్యలో ఆగిపోవడం వల్ల బ్రిడ్జ్ ఉపయోగం లేకుండా పోయింది. 5 సంవత్సరాల్లో దీనికి 5 ఎక్స్టెన్షన్లు ఇచ్చారు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆ రోజు చేస్తుంటే 10 కోట్లతో అయిపోయేది పరిస్థితి. 10 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు, రివైజ్డ్ ఎస్టిమేట్స్ చేపిస్తే 27 కోట్ల రూపాయలు వచ్చింది. 36.9 మొత్తం, అంటే 26.9 కంప్లీట్ చేయడానికి ముందు కొత్త బ్రిడ్జ్లు అన్ని తీసుకొని చిన్నది ఆగిపోయిన దాన్ని తర్వాత తీసుకునే దాంట్లో ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ తోటి దీన్ని బడ్జెట్ లో ఆఖరికి పెట్టుకున్నాను. సో ఆ బ్రిడ్జ్లు శాంక్షన్ అయిన తర్వాత దీన్ని గట్టిగా పుష్ చేసి ఇది కూడా తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో వీటన్నిటిని నిర్మాణం చేసి విత్ ఇన్ 1 to 2 years లో దాదాపుగా సాధ్యమైన బ్రిడ్జ్లు కంప్లీట్ చేసి గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుస్తామని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను.